కాంగ్రెస్ పార్టీ అంటే తనకు ఎంతో గౌరవం ఉందన్నారు వరంగల్ జిల్లా సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే తపనతో పనిచేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు కొండా మురళి. 10 రోజుల క్రితం కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిని కొండా మురళి బహిరంగంగా విమర్శించారు. అయితే గాంధీ భవన్కు వచ్చిన మురళి తనని ఎవరూ వివరణ కోరలేదన్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్పై ఉన్న గౌరవంతో పార్టీకి వివరణ ఇచ్చినట్టు తెలిపారు. కాంగ్రెస్లో చేరిన కడియం రాజీనామా చేస్తారో లేదో ఆయనే తేల్చుకోవాలన్నారు. ఇక క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవికి ఇచ్చిన ఫిర్యాదులో పలువురు నేతల పేర్లు ప్రస్తావించారు కొండా మురళి. నేను గాంధీ భవన్కి వచ్చుడు ఇది 3వసారి. ఎందుకంటే నేను ఎప్పుడు ప్రజల మధ్యలో మరి వాళ్ళ సమస్యలను తీర్చుకుంటూ పేదల బడుగు బలైన వర్గాలకు బీసీలకు న్యాయం చేసే కార్యక్రమంలో అక్కడనే బిజీ ఉంటా. ఈరోజు మరి ఆ రోజు రాజశేఖర్ అన్నతో నేను వచ్చిన రోజు గుర్తుకొచ్చి 2 రోజుల క్రితమే అయిందేమో అనే ఒక బాధ కలిగింది. నేను ఒకటే మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అన్నా, కాంగ్రెస్ పార్టీ పెద్దలన్నా మరి నా గౌరవం. ఎందుకంటే ఆ రోజు మీరు చూసిన రాజశేఖర రెడ్డి గారి గురించి నేను త్యాగం చేసినాం. మరి ఈరోజు కూడా ఒకటే, రేవంత్ అన్న ఇలా ముఖ్యమంత్రిగా మళ్ళా ఉండాలని ఒక బీసీ నాయకుడు మరి మహేష్ కుమార్ నిన్న పిసిసి అధ్యక్షుడు అయినందుకు మరి సంతోషపడుతూ ఇక్కడికి రావడం జరిగింది. నన్ను ఎవ్వరేం క్వశ్చన్లు అడగలేదు. మరి అందరూ కూడా నాకు దగ్గరే కాబట్టి నేను ఆ రోజు మరి రాహుల్ గాంధీ గారు మా దగ్గర పాదయాత్ర చేసిండు. రాహుల్ గాంధీ గారు అంటే నాకు గౌరవం కాబట్టి ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఈరోజు కూడా సోనియా గాంధీ గారన్నా ఇక రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనే మరి ఆ తపన నా దగ్గర ఉంది. కాబట్టి మీరు ఎవ్వరు కూడా దీన్ని వేరే విధంగా అర్థం చేసుకోవద్దు. ఇప్పుడు కాంగ్రెస్ అంటే గౌరవం, దయచేసి దీన్ని వేరే విధంగా చిత్రీకరించవద్దని మరి కోరుకుంటున్నాను. మంచిదో చెడ్డదో అనేది నా అంతరాత్మకు తెలుస్తుంది అంతే తప్ప దాన్ని బహిరంగంగా చెప్పాలి అనేది అదేదో వివరణ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇలా మల్లు రవణకు చెప్పడం జరిగింది. నేను బలం ఎంత ఉన్నా అనేది మీకు తెలుసు, ఇలా ప్రజలకు తెలుసు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. దయచేసి నన్ను రెచ్చగొట్టకండి. నేను మొదలే చెప్తున్నా, నేను బలహీనని కాదు, సాగుకు పడలే భయపడా. ఇంకా 4 బుల్లెట్లు ఉన్నాయి నా దాంట్లో. అసలు నాకు ఆ విషయమే తెలియదు. మరి మీరే సృష్టిస్తానేమో కానీ నాకు ఆ విషయం కూడా తెలియదు. ఒకటే మాట చెప్తున్నా మీకు, కాంగ్రెస్ పార్టీని గౌరవిస్తా అని చెప్తున్నా. రేపు పొద్దుటిల్లి రేవంత్ అన్న మరి కార్యకాలం సీఎం ఉండాలని కోరుకుంటున్నా. ఈయన బీసీ నాయకుడు మరి మహేష్ అన్న రేపు ఇంకా పదవులు రావాలని కోరుకుని గాంధీ భవన్కి రావడం జరిగింది. నేను రాజీనామా చేసిన, వాళ్ళు చేసుకుంటే చేసుకోవాలి. నేను మాత్రం రాజీనామా చేసి యునానిమస్గా భారతదేశంలో ఎమ్మెల్సీ ఎవరు గెలవలే, నేను ఒక్కనే యునానిమస్గా గెలిచిన. ఏ పార్టీ కూడా నామినేషన్ కూడా కనీసం వేయలేదు. అయినా బయటకు వచ్చినప్పుడు నేను రాజీనామా చేసినప్పుడు ఆ రోజు మరి